కరోనా మహమ్మారి ఇక ఏపీ ఎంటర్ అయిందా అన్న భయం పట్టుకుంది. కరోనా మరోసారి పంజా విసురుతోందా, చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోందా అని ఆందోళన కలుగుతోంది. ఇక ఏపీలో వరుసగా కరోనా కేసులు నమోదు కావడం ప్రజల్లో భయాందోళనలు పెరుగుతోంది. ఇక గుంటూరు, కడపలో కరోనా మరణాలు అలాగే నమోదు కాగా, ఇక విశాఖ, కాకినాడలోనూ వైరస్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 12 కోవిడ్ కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. దీంతో మంగళగిరి ఎయిమ్స్లో ప్రత్యేక ఫీవర్ వార్డు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక గుంటూరు జీజీహెచ్లోనూ వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఇక వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ చర్యలు ఏం తీసుకుంటోంది? ఆక్సిజన్ సిలిండర్లు, కరోనా మందులు అందుబాటులో ఉన్నాయా? సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరియా? ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఎలా ఉంది? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనం మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ కావడానికి ప్రముఖ వైద్య నిపుణురాలు ఉన్నటువంటి ప్రతిభ గారు, అలాగే ప్రముఖ వైద్య నిపుణురాలు సంధ్య గారు ఇద్దరు ఉన్నారు. ప్రతిభ గారు నమస్కారం, సంధ్య గారు నమస్కారం. నమస్కారం అండి. ప్రతిభ గారు, మళ్ళీ భయం ముందుకు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో ప్రజలు మళ్ళీ పాండమిక్ డేస్ని గుర్తు తెచ్చుకునే విధంగా రాబోతుంది అని ఒక డైలమాలో ఉన్నారు. ఏంటి అసలు మళ్ళీ ఈ కరోనా మహమ్మారికి సంబంధించి కూడా మళ్ళీ రావడానికి ప్రధాన కారణం ఏమండవచ్చు? సో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనుకోవచ్చు? ఇంతకుముందు కూడా అనేక సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. కోవిడ్ అనేది, ఈ కరోనా వైరస్ అనేది మనకు కొత్త ఏమీ కాదు. 1960 నుంచే మన మానవాళికి సుపరిచితమైన ఒక వైరస్. రెగ్యులర్ గా మ్యూటేషన్ చెందుతూ ఉంటది, దానికి అనుగుణంగా లక్షణాలతో మళ్ళీ వస్తూ ఉంటది, అంతే. ఫ్లూ ఎట్లా అయితే కామన్, కోవిడ్ అనేది కూడా ఒక కామన్ వైరస్, అంతే. అయితే ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది అనడానికి కూడా లేదు, ఎందుకంటే మనకి ఇప్పుడు రీసెంట్ గా ఆంధ్రాలో నమోదైన కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకరి నుంచి ఒకరికి కాంటాక్ట్ ద్వారా ట్రాన్స్ఫర్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఒక 2-3 కేసెస్ మాత్రమే కాంటాక్ట్ నుండి వచ్చినట్టుగా తెలుస్తుంది. వివిధ ప్రాంతాల్లో డిఫరెంట్ ఏరియాస్ లో మనకి కొత్త కొత్త కేసు వస్తున్నాయి. సో ఏదో లక్షణాలతోని కోల్డ్ అంటే ఈ కోవిడ్ కి సంబంధించిన లక్షణాలతోని వెళ్ళిన వాళ్ళకి టెస్ట్ చేస్తే పాజిటివ్ రావడం అనేది జరుగుతున్నట్టుగానే అర్థమవుతుంది. అంతేగాని అది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుందా, ఇంతకుముందు లాగానే ఉందా అనేది కూడా మనకి ఇంకా ఖచ్చితంగా నిర్ధారణ కాలేదు. నెక్స్ట్ అది ఏ వేరియంట్ అనేది కూడా ప్రస్తుతానికి ఇంకా పూణే ల్యాబ్ కి పంపించారు శాంపిల్స్. అది ఆ రిపోర్ట్స్ వస్తే గానీ ఆ వేరియంట్ ఏంటి, దాని విరులెన్స్ ఎంత, అంటే ఒకరి నుంచి ఒకరి వ్యాప్తి చెందిన తీవ్రత ఎంత ఎక్కువ ఉంటది, తర్వాత దాని లక్షణాలు ఎలా ఉండొచ్చు అనేది మనకు గ్రాడ్యువల్ గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తెలుస్తుంది. అంతేగాని ఇప్పుడే కంగారు పడి అంత తీవ్ర స్థాయిలో ఉందైతే అనుకోవడానికి లేదు. సో ఇది ఒక కొత్త వేరియంట్ అయి ఉంటది, అంతే. అది ఎంత స్ప్రెడ్ అవుతుంది అనేది మనకు టైం మాత్రమే చెప్తుంది. కానీ జాగ్రత్తలు తీసుకోవడం, పర్టికులర్ గా దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వాళ్ళు, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండడం అనేది ఖచ్చితంగా అవసరం. సత్య గారు, ముఖ్యంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే పిల్లలు అలాగే వృద్ధులు. సో ఒక మిడిల్ ఏజ్ అంటే 25 to 40 ఆ ఏజ్ ఉన్న వాళ్ళకి కొంచెం హ్యూమినిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. బట్ ఈ 50+ కానీ ఆర్ఎల్స్ 6 to 18 ఉన్నటువంటి ఏజ్ గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? అండ్ ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు తీసుకోవాల్సినటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు ఏంటి? సో మనకి మెయిన్ ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి యూజువల్లీ చిన్నపిల్లల కంటే కూడా చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ పవర్ బాగుంటది. అలాగే చాలా త్వరగా అంటే వచ్చినా కూడా త్వరగా కోలుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటది అనమాట. కంపేర్ టు ఎల్డర్లీ పాపులేషన్, అంటే పెద్దవాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళకి ఆల్రెడీ బీపీ, షుగర్ కానీ వేరే జబ్బులు ఉన్నా కానీ వాళ్ళకి ఏంటంటే రోగ నిరోధక శక్తి అనేది తక్కువ ఉండడం వల్ల వైరల్ ఫీవర్ కానీ, బ్యాక్టీరియా ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా వాళ్ళకి త్వరగా అంటే ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా, అంటే లైక్ వాళ్ళ బాడీ తట్టుకునే స్టేట్ కూడా చాలా తక్కువ ఉంటది అనమాట. అంటే రోగ నిరోధక శక్తి అనేది తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి కొంచెం ఎఫెక్టివ్ గా సింప్టమ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు నార్మల్ గా ఒక ఫీవర్ వచ్చింది అనుకోండి, ఫీవర్ వచ్చిన తర్వాత ఒక 5 రోజులు 6 రోజులు అంటే లైక్ ఒక 3-4 days లో చాలా త్వరగా నయం అయిపోతుంది. కానీ ఎప్పుడైతే మనకి ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందో, లేకపోతే వేరే జబ్బులు కానీ, బీపీ, షుగర్, వేరే థైరాయిడ్, లేకపోతే ఇంకా చాలా జబ్బులు ఉంటాయి మనకి, అంటే లైక్ క్యాన్సర్ కానీ, ఇట్లాంటి ఏ జబ్బు ఉన్నా కూడా చాలా జాగ్రత్త అనేది పాటించాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంటది.
ఎందుకంటే మన పెద్దవాళ్ళలో కూడా వాళ్ళకి ఏజ్ రిలేటెడ్ గా వాళ్ళు వయసు రీత్యా కూడా వాళ్ళకి తట్టుకోవడం అనే బాడీ శక్తి కూడా చాలా తక్కువ, అంటే వాళ్ళకి ఆ జబ్బు అనేది చాలా ప్రాణాంతకమయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటది అనమాట. తీవ్రత అనేది కూడా చాలా ఎక్కువ ఉంటది. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా జలుబు దగ్గు అంటే మెయిన్ గా వైరల్ ఇన్ఫెక్షన్స్ లో ఏముంటదంటే పక్కన ఎవరికైనా వచ్చినప్పుడు మన ఫ్యామిలీలో అందరికీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు మాస్క్ ధరించాల్సిన అవసరం ఉంటది. మనకి ఆల్రెడీ కోవిడ్ టైంలో అంటే 2020లో ఎప్పుడైతే జరిగిందో ఒకరు పక్కన అందరు బయట ఉండడం అట్లా కూడా చేశారు. సో అంటే మనం దూరం అనేది కొంచెం డిస్టెన్స్ అనేది పాటించాలి. మన వాళ్ళే అంటే మనకి అంతే ప్రేమ ఉంటది, కానీ ఏంటంటే ఈ జబ్బులు అనేవి పిల్లల నుంచి పెద్దలకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటది. కాబట్టి పిల్లలు స్కూళ్ళకి కానీ లేకపోతే బయటకు వెళ్ళి జాబులు చేసిన వాళ్ళు కూడా బయట నుంచి వచ్చేటప్పుడు పెద్దవాళ్ళతో కొంచెం దూరం పాటించడం వల్ల పిల్లల్ని వీళ్ళ నుంచి పెద్దవాళ్ళకి వెళ్ళకుండా కొంచెం వరకైనా మనం ఈ డిస్టెన్స్ అనేది పాటించవచ్చు. అలాగే పెద్దవాళ్ళు ఏంటంటే ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ లైక్ జలుబు వచ్చినా జ్వరం వచ్చినా వెంటనే బ్లడ్ టెస్ట్ కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ గా కోవిడ్ లో ఏంటంటే ఒక వైరల్ టెస్ట్ చేయించుకుంటే మనకి అర్థమవుతుంది. మామూలు జబ్బు మామూలు ఫీవర్ అనుకోండి 4 రోజుల్లో 5 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ కోవిడ్ అనేది కొంచెం ఎక్కువ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే దానివల్ల అంటే మెయిన్ గా తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యేది రెస్పిరేటరీ సిస్టమే. కాబట్టి మనం ఏంటంటే ఈ ఆయాసం లేకపోతే దగ్గు లేకపోతే ఇలాగే మనం ఆయాసపడుతున్నారనుకోండి ఆక్సిజన్ శాతం కూడా తగ్గే అవకాశం ఉంటది. కాబట్టి మనం ఒక 2-3 రోజుల్లోనే ఒక టెస్ట్ అనేది చేయించుకోవడం వల్ల చాలా వరకు ప్రాణాంతకం అవ్వకుండా చూసుకోగలం. అలాగే హాస్పిటలైజ్ అవ్వకుండా కూడా మనం చాలా వరకు జాగ్రత్తగా ఉండగలం అనమాట. రైట్. ఒకవేళ కరోనా బారిన పడిన వారు హోమ్ ఐసోలేషన్ ఇస్ బెటర్ అంటారా, లేకుంటే హాస్పిటల్ అడ్మిట్ అయితే బెటర్ అంటారా? సంధ్య గారు. సో మనకి ఏంటంటే అండి హోమ్ ఐసోలేషన్ లో పెద్దవాళ్ళకైతే కొంచెం తీవ్రంగా ఉండి అంటే వేరే జబ్బులు ఎక్కువ ప్రాణాంతకమైన జబ్బులు ఉన్నప్పుడైతే బెటర్ టు టేక్ హాస్పిటల్ అండి. ఎందుకంటే మనం ఛాన్స్ తీసుకోలేం కాబట్టి. కానీ యంగ్ పాపులేషన్ అది కూడా ఒకసారి సోర్ థ్రోట్, మెయిన్ గా కోవిడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లో వచ్చేది సోర్ థ్రోట్. తర్వాత అంటే గొంతు కొంచెం మంటగా కానీ లేకపోతే గరగరగా అనిపిస్తుంది. తర్వాత అలాగే మూడు అనేది కూడా ఇబ్బంది అయితే ఉంటది. సో గొంతు నొప్పి కూడా ఉంటది అనమాట. అలాగే జ్వరం, జలుబు, దగ్గు, తర్వాత ఒళ్ళు నొప్పులు. ఈ ఒళ్ళు నొప్పులు కూడా చాలా కామన్ గా చూస్తాం. మళ్ళీ కోవిడ్ వాసన అనేది తగ్గిపోవడము, టేస్ట్ అనేది తగ్గిపోవడము ఉండదు అంటారు కదా కరోనా వచ్చినప్పుడు. కొన్ని రోజుల వరకు ఉండదండి. తర్వాత మళ్ళీ రీగైన్ అయిపోతాము. ఆల్ఫాక్టరీ నర్వ్స్ ఎప్పుడైతే నార్మల్ అయిపోతాం. రైట్. ప్రతిభ గారు, ముఖ్యంగా స్కూల్స్, కాలేజెస్ కానీ లేకుంటే ఆఫీస్ ఏరియాస్ కానీ ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? సో ఒక వ్యక్తికి సంబంధించి ఆల్రెడీ ఒక ఫ్లూ అంటే నార్మల్గా జలుబు చేసినటువంటి టైంలో కూడా ఆ ఫ్లూ వ్యాప్తి చెందుతుంది, ఒకరి ద్వారా ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లాంటి టైంలో అది కరోనానా లేకుంటే నార్మల్ ఫ్లూ తెలియదు కాబట్టి సో స్కూల్ ఆర్ కాలేజెస్ కానీ ఆఫీస్ ఏరియాస్లో, ముఖ్యంగా స్కూల్స్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఫస్ట్ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, స్కూల్ మానిపించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ అది చేయాలి. ఎంతో వ్యాప్తి చెందుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడే అంత తీవ్రంగా ఉన్నట్టుగా అయితే మనకి ఎటువంటి ఎవిడెన్స్ లేవు. గవర్నమెంట్ పరంగా మనకి ఇంకా ఎటువంటి గైడ్ లైన్స్ రాలేదు. సో జాగ్రత్తలు అనేది ప్రతి ఒక్కరు ఇంట్లో గానీ స్కూల్లో గానీ పాటించాల్సిందే, నేర్పించాల్సిందే. పర్టికులర్లీ పిల్లలకు స్కూలింగ్ నుంచే, చిన్న వయసు నుంచే వాళ్ళకు కాఫ్ ఎట్టిక్ అంటారు, అంటే అది అందరికి నేర్పించాలి. దగ్గితే అది చేతిలో దగ్గు తుమ్ము గానీ చేతిలో కాకుండా ఇట్లా ఎల్బోస్ తో దగ్గడము, తుమ్మడము, కర్చీఫ్ ఏమైనా యూజ్ చేయడము, హ్యాండ్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టకపోవడము, వీలైనంత వరకు ఫేస్ ని హ్యాండ్ తో టచ్ చేయడం అనేది అవాయిడ్ చేయడం. ఎందుకంటే ఇవన్నీ ఎక్కువ వరకు డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అంటే తుప్పిర్ల నుంచి స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్స్ అనమాట. ఆ తుప్పిర్లు ఎక్కడైనా ఏ సర్ఫేస్ పైన ఉండొచ్చు. ఇప్పుడు సోఫా, చైర్, టేబుల్ దేనిపైన ఉండొచ్చు. అక్కడ మనం చేపెట్టి మళ్ళీ ఒక మనిషి సగటున ఒక రోజులో 10,000 సార్లు మొహాన్ని టచ్ చేస్తాడంట అండి, ఎక్కడో ఒక దగ్గర దురద తూడ్చుకోవడం ఏదో ఒక. సో ఆ అల్టిమేట్ గా చేతి ద్వారానే ఫేస్ లోంచి, నోస్ లోంచి, మౌత్ లోంచి మనకి ఇన్ఫెక్షన్ అనేది అవుతుంది. సో ఫేస్ ని టచ్ చేయడం అనేది అవాయిడ్ చేయడము. తర్వాత హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడం, అందుకే అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడం అని అంటాం. ఎందుకు అనంటే అల్టిమేట్ గా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యేది హ్యాండ్స్ నుండే. సో పిల్లలకు మనం ఈ కాఫ్ ఎట్టిక్ అనేది నేర్పించాలి.
ఎక్కువ గ్రూప్స్ లో ఉండడం కాకుండా, జలుబు దగ్గు తీవ్రంగా ఉంటే ఉన్న వాళ్ళు కనీసం మాస్క్ వేసుకోవాలి. ఓకే. తర్వాత మాస్క్ లేకపోయినా మాస్క్ ఈ ఇస్ కాఫ్ మస్ట్ ఫటిగ్ అంటారు. అనేది అట్లీస్ట్ వెన్ యూ హ్యావ్ కోల్డ్ ఆర్ కాఫ్, ఓకే. మీకు జలుబు దగ్గు ఉన్నప్పుడు మీరు మాస్క్ వేసుకుంటే వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఆపగలుగుతారు. రైట్. అలా కాకుండా ఇప్పుడు 10 మందికి జలుబు ఉందని చెప్పేసి 100 మంది మాస్క్ వేసుకోవడం అనేది లెస్ ప్రాక్టికల్. సో ఈ ఓకే. 10 మంది మాస్క్ వేసుకోవడం అనేది సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతే డెఫినెట్లీ ఇట్ విల్ బి బిగ్గర్ హెల్ప్ టు ద సొసైటీ రైట్. టు ప్రివెంట్ ట్రాన్స్మిషన్. ఓకే. సంజయ్ గారు, కరోనా వ్యాక్సిన్కి సంబంధించినటువంటి అంశం ఒక చాలా కీలకమైనటువంటి క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే దాదాపుగా చాలా మందికి ఇది ఒక పెద్ద మిస్టీరియస్ డౌట్ అన్నట్టు. ఏంటంటే మేము డబుల్ డోస్ తీసుకున్నాం కదా, మాకు కరోనా రాదులే, ట్రిపుల్ డోస్ కూడా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, సో ఆల్రెడీ మాకు వచ్చి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ రాచే అవకాశం లేదు, సో కరోనా టైంలో వ్యాక్సిన్ తీసుకున్నాం కదా అని చెప్పి చాలామంది కూడా ఈ యొక్క కాన్ఫిడెన్స్తో ఉంటారు. బట్ వాళ్ళకు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? సో డబుల్ డోస్తో పాటుగా ఇంకొక డోస్ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? సో వ్యాక్సినేషన్ అనేది నార్మల్ గా మనం ఎప్పుడైతే తీసుకుంటామో మనకి అది కవచం లాగా మనకి హెల్ప్ చేస్తుందండి. సో మనం ఇప్పుడు వ్యాక్సినేషన్ అయ్యిందాం కాబట్టి మనము అంటే టెన్షన్ అనేది పడకూడదు. అట్ ద సేమ్ టైం అలాగే చుట్టూ ఉన్న పేషెంట్స్ ఎవరైనా కరోనా పేషెంట్స్ ఉన్నప్పుడు కూడా మనం వ్యాక్సినేషన్ తీసుకున్నామన్నా అని అజాగ్రత్తగా కూడా ఉండకూడదు. ఎందుకంటే నేను రాను మళ్ళీ వచ్చి నాకు అసలు రాదు, జీవితంలో రాదు అనేది లేదు. ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ లెవెల్స్ కానీ మనం ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయ్యి ఉన్నప్పుడు, అంటే మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు విరులెన్స్ పవర్ అనేది వైరస్ లో ఎప్పుడైతే పవర్ఫుల్ గా ఉంటుందో వచ్చే ఛాన్సెస్ కూడా చాలా హై ఉంటది. ఇప్పుడు మనకి ఏబిసిడి అలా డెల్టా వైరస్ వరకు మనం ఇప్పటిదాకా చూసాం. సో మనకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంత ఎఫెక్ట్ అవ్వలేదు, కానీ ఎప్పుడైతే సెకండ్ వేవ్ వచ్చిందో చాలా విరులెన్స్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల ముఖ్యంగా 30 to 40 ఈ మిడిల్ ఏజ్ లో పర్సన్స్ చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. అలాగే ఎల్డర్లీ పాపులేషన్ ఎవరైతే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు కూడా చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. సో మనకి తెలిసిన డెల్టాలో కూడా అంత ఎఫెక్ట్ అవ్వలేదు, కానీ ఈ సెకండ్ వేవ్ లో చాలా ఎఫెక్ట్ అయ్యారు అనమాట. సో మనం ఎప్పుడైతే విరులెన్స్ పవర్ చాలా హై ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అలాగే వ్యాక్సినేషన్ తీసుకున్నాం కదా అని అజాగ్రత్తగా ఉండి మళ్ళీ పేషెంట్ కూడా ఎక్కువ అంటే పేషెంట్ చూసుకోవడం ఇంపార్టెంటే, కానీ మనం మంచిగా ఉంటేనే పేషెంట్ ఇంకా ఎక్కువ జాగ్రత్తగా చూసుకోగలం. కాబట్టి మనం మెయింటైన్ చేసుకుంటేనే, ప్రికాషన్స్ మెయింటైన్ చేసుకుంటేనే మనం చూసుకోవాలండి. రైట్. ప్రతిభ గారు, మాస్క్ల విషయం ఇందాక మాట్లాడారు, సో ఐ వాంట్ టు టాక్ దట్. కొంతమంది సర్జికల్ మాస్క్లు వాడతారు, కొంతమంది మామూలుగా N95 అని చెప్పేసి ఒక మాస్క్ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుందంట. దాన్ని డబుల్ డోస్లు వేయడం కానీ, లేకపోతే ఈ నార్మల్ సర్జికల్ మాస్క్ని ఒక 10 లేదా 5 పెట్టేసుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏమంటారు? సో కేవలం మాస్కులు పెట్టుకుంటే సరిపోతుందా, లేకపోతే దానికి సంబంధించిన డైట్ కానీ లేకపోతే ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాక్సిన్ గురించి ఒక మాట ఏంటంటే, ఇప్పుడు వ్యాక్సిన్ రైట్. సంజయ్ గారు, మీరు చెప్పండి. సో ఇప్పుడు ఫస్ట్ అంటే ఆల్రెడీ మనకి ఎప్పుడైతే ఎఫెక్ట్ అయి ఉన్నారో కోవిడ్ టైంలో, సో వాళ్ళకి ఏంటంటే ఈ హెల్త్ యాంగ్జైటీ అనేది చాలా ఎక్కువ ఉంటదండి. సో ఆల్రెడీ ఫ్యామిలీలో ఎవరైనా ఎఫెక్ట్ అయినా, లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళలో సొసైటీలో ఎవరైనా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయినా కూడా వీళ్ళకి హెల్త్ యాంగ్జైటీ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు చాలా ఎక్కువ ప్రికాషన్స్ తీసుకుంటారు. మాస్కులు కానీ ఎక్కువ, అంటే లైక్ బ్రౌజింగ్ కానీ గూగుల్ కానీ ఇట్లా ఎక్కువ చూడటము, వీడియోస్ చూడటము, తర్వాత ఏమవుతుంది నాకేమైనా అవుతుందేమో, ఫ్యామిలీకి ఏమైనా అవుతుంది అన్న యాంగ్జైటీ అనేది వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మెయిన్గా ఏంటంటే ఈ మాస్కులు ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనకి అసలు కరోనా అపోహ అనేది తీసేసి, సో నార్మల్ గా ఒక మాస్క్ అనేది చాలండి. కానీ ఎక్కువ మాస్క్ పెట్టుకొని ఎక్కువ టైం మాస్క్ పెట్టుకోవడం వల్ల కూడా బ్రెయిన్ కి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువ అయిపోవడం, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటది అనమాట. సో మనం ఎంత నార్మల్ గా ఉంటే అంత హ్యాపీగా ఉంటాము, యాంగ్జైటీ పడాల్సిన అవసరం లేదు. మేడం చెప్పినట్టు అంటే విరులెన్స్ పవర్ ఎక్కువ ఉంటేనే మనం కొంచెం జాగ్రత్త పడాలి. ఇప్పుడు మనకి గైడ్ లైన్స్ కూడా ఎక్కువ రాలేదు కాబట్టి మనం గవర్నమెంట్ కూడా మనకి ఆల్రెడీ ప్రికాషన్స్ ఇస్తారు. సో ఇలా ఏమైనా ఛాన్సెస్ హై ఉంది, సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు గవర్నమెంట్ నుంచి గైడ్ లైన్స్ ఫాలో అయ్యి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనమాట. రైట్. మధుమేహం కానివ్వండి, బీపీ, మేడం సంజయ్ గారు, ఇటు మధుమేహం, షుగర్ కానివ్వండి, బీపీ, గుండె జబ్బులు ఉన్న వంటి వారు ఎలాంటి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా వీళ్ళు ఆల్రెడీ కొంచెం ఎఫెక్టెడ్ పీపుల్ కాబట్టి, సో వీళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుందంటారు?
నార్మల్ గా షుగర్ లెవెల్స్ నార్మల్ గా ఉండి బీపీ కూడా కంట్రోల్ లో ఉంటే మనం అంత కంగారు పడాల్సింది ఏం లేదండి. టాబ్లెట్స్ కరెక్ట్ గా వాడుకుంటే మన హెల్త్ బాగుంటది, అలాగే మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనకి ఇప్పుడు షుగర్ లెవెల్స్ కొంతమందికి చాలా ఎక్కువ లెవెల్స్ లో ఉంటాయి, అంటే 300+ ఉండడము, HbA1c అనేది కూడా చాలా ఎక్కువ ఉండడము. సో వాళ్ళకి ఏంటంటే షుగర్స్ అనేది అన్కంట్రోల్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి ఇన్ఫెక్షన్ శాతం అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే బీపీ హై, లేకపోతే వేరే థైరాయిడ్ కానీ, లేకపోతే వేరే జబ్బులు కానీ, క్యాన్సర్లు కానీ, ఇట్లా ఇవన్నీ ఏంటంటే ఇమ్యూనిటీ అంటే వేరే ఇన్ఫెక్షన్స్ ఏమున్నా కూడా మనకి కొంతమందికి రోగనిరోధక శక్తి అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. మెయిన్ గా ఫీమేల్ పాపులేషన్ లో కూడా మనకి ఏంటంటే మేల్ టు ఫీమేల్ చూసుకుంటే ఇంట్లో అంటే లైక్ జాబ్స్ చేసే వాళ్ళు కొంచెము ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడితే మంచిది. పెద్దవాళ్ళలో కూడా పెద్దవాళ్ళు అంటే 60 అబౌవ్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిదండి. రైట్ ప్రతిభ గారు, ఒక క్వశ్చన్ అండి. ఓకే ఓకే, ఒక క్వశ్చన్ అండి. ఈ మధ్యకాలంలో ఏదన్నా హెడేక్ కానీ, లేకుంటే ఏదన్నా ఫ్లూ కానీ, నార్మల్ ఫ్లూ, జలుబు ఇట్లాంటి దగ్గు వచ్చినప్పుడు కానీ, జ్వరం వచ్చినప్పుడు కానీ, ఏముందిరా వెళ్ళి డోలో 650 వేసుకో సరిపోయిద్ది, లేదంటే ఏదో మెడికల్ షాప్కి వెళ్తే కనుక ఇస్తారు వేసేసుకుంటే సరిపోయిద్ది అని చెప్పేసి సెల్ఫ్గా డాక్టర్లు అయిపోతున్నారు చాలామంది, అంటే నాలాంటి వాళ్ళు నిజంగా చెప్పాలంటే. సో వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏంటి? అంటే సెల్ఫ్గా మెడిసిన్ తీసుకోవడం కరెక్ట్ అంటారా, ఆర్ ఎల్స్ డైరెక్ట్గా మనం ఒకసారి హాస్పిటల్ వెళ్ళి చెకప్ చేయించుకుంటే బెటర్ అంటారా? సో జస్ట్ నార్మల్ ఫ్లూ అయినా సరే పర్లేదు, చెప్పండి. జ్వరం రాగానే హాస్పిటల్ కి పరిగెత్తడం వల్ల పిల్లలు డాక్టర్స్ కూడా పెద్దగా మీకేం హెల్ప్ చేయలేదు. సో జ్వరం వస్తే వేరే పారాసిటమాల్ వేసుకోవాలని అడగడం ప్రతి ఒక్కరికి ఉంటుంది. జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకొని టెబ్లెట్స్ వేసుకోవాలి, రెసిప్ తీసుకోవాలి, వాటర్ తాగాలి. దాంతో కంట్రోల్ కాకపోతే అప్పుడు టెస్ట్ చేయడం అవకాశం ఉంటుంది. జలుబు చేసి సిట్రజిన్ వేసుకోవాలి, జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకోవాలి, ఆ అవగాహన ప్రతి ఉండాలి. దానికంటే ఎవరైనా పక్కనే హాస్పిటల్కి రావాలి. అయితే ఒకవేళ ఏదన్నా కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటారు, అంటే ఎక్కువ నల్లగా ఉండడం, అంటే ఎక్కువ స్పృహ లేకుండా ఎక్కువ మబ్బుగా ఉండడము, చాలా నీరసంగా ఉండడము, జ్వరం కంట్రోల్ ఉండడము, ఇలా తీవ్రతమైన ఒళ్ళొప్పులు ఉండడము, ఎక్కువగా చెమటలు పడేసేమో అలాంటివి మాత్రమే వెళ్ళొచ్చు. లేదంటే తీసుకొని వాళ్ళు మరి వృద్ధులు అలాంటి వాళ్ళతో హాస్పిటల్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే జనాలు వృద్ధులలో జ్వరం అనేది ఎక్కువ తెలియదు టెంపరేచర్ లో. అంతేకాని జ్వరం వస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం కన్నా డోలో వేసుకోవడమే బెటర్. ఎందుకంటే వెళ్ళగానే టెస్ట్ చేస్తే ఆ టెస్ట్ మనకి తెలియదు. అలానే నేను వెళ్ళడానికి ఏంటంటే అన్ని బాగా ఉన్నాయి, మళ్ళీ ఎందుకు యాక్చువల్గా వెళ్ళాల్సిన దానికి ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది. దానికి బదులు ఒక 2 days ఆగి వెళ్ళడం అనేది బెటర్. ఆ లోపు టెంపరేచర్ కంట్రోల్ కోసం అయితే పారాసిటమాల్ బెస్ట్ ఆప్షన్. సో ఇప్పుడు ఏపీలో కూడా పరిస్థితి ఇప్పుడు కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో ఉందని నేను అనుకుంటున్నాను. బికాజ్ 12 to 13 కేసెస్ స్టార్ట్ అయ్యాయి అండ్ పాండమిక్ డేస్ వస్తాయని చెప్పేసి ప్రజలందరూ కూడా కొంచెం పానిక్ అవుతున్నారు. సో అట్లాంటి విషయాలకు సంబంధించి కూడా మీరేం చెప్తారు యాజ్ అ డాక్టర్గా ఏపీ ప్రజలకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పానిక్ అవ్వకండి. అనవసరంగా మీ లైఫ్ స్టైల్స్, మీ జీవనోపాధిని పెట్టుకోకండి. పానిక్ అవ్వడం వల్ల మీ వర్క్ ప్లేస్ కి మీరు వెళ్ళి చేసుకోండి. అనవసరమైన గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయండి. మెయిన్ గా వృద్ధి గ్యాదరింగ్స్ లో తీసుకెళ్ళడం అవాయిడ్ చేయండి. తర్వాత ఏదైనా లక్షణాలు ఉంటే మీకు నుంచి దగ్గర వాళ్ళకి పోకుండా ఆపేటువంటి సమస్యల పరిస్థితి తీసుకోండి. బాగా వచ్చింది పక్కన నుంచి నాకెందుకు అని రాకుండా మనం చెక్కి ఆపగలగాలి అని ఒక సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళకు ఉండాలి. అప్పుడు మాస్క్, శానిటైజేషన్, హ్యాండ్ శానిటైజేషన్, లేకపోతే గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయడం, సోషల్ డిస్టెన్సింగ్ అలాంటివన్నీ వాళ్ళు మనం ట్రాన్సిషన్ అనేది ఆపాలన్నప్పుడు పని చేయడం. మిగతా ప్రభుత్వం పనులు ప్రభుత్వం చేస్తారు. ఇప్పుడు ఇంటర్వ్యూ కన్నా అంటే లాస్ట్ కోవిడ్ కన్నా మనం చాలా ఎక్స్పర్ట్ అయ్యాం. దే ఆర్ ప్రిపేర్డ్. సో ఆల్రెడీ వన్స్ గవర్నమెంట్ ఫైట్ చేసింది కాబట్టి దే ఆర్ రెడీ టు ఫైట్ అగైన్. అవన్నీ మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనకి హెల్ప్ అవుతుంది. లాస్ట్ టైం మనం ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి లాక్డౌన్ వేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా అందరూ టెస్ట్ చేసుకున్నారు అనుకోండి, పాజిటివ్ వస్తే పాజిటివ్ ఎక్కువైతే మళ్ళీ పనికి అవుతారు, మళ్ళీ టెస్ట్ చేస్తారు, మళ్ళీ పనికి అవుతారు. అలా తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఎంతమందికి వస్తుంది, బెరియర్స్ ఏంటి ఆ వైరస్ అనేది మనకు తెలిసినాక అప్పుడు అవసరమైతే కంగారు వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు కంగారు వెళ్ళడం అవసరం లేదు. రైట్ సంధ్య గారు, కరోనా వ్యాక్సిన్స్ కరోనా ఒకవేళ వస్తే కనుక
ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి వస్తే కనుక సో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఇంట్లో శానిటైజేషన్ కానీ తదితర అంశాలకు సంబంధించి కూడా వారికి ఇచ్చేటువంటి సూచనలు ఏంటంటారు? సో మన ఫ్యామిలీలో ఎవరికైనా ఎఫెక్ట్ అయినప్పుడు మనం వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇవ్వడము, తర్వాత అలాగే సోర్ థ్రోట్ ఉంటుంది కాబట్టి యాంటీబయాటిక్స్ అవి అవసరమైతే స్టార్ట్ చేయడం మంచిదండి. మేడం చెప్పినట్టు ఫస్ట్ అయితే ఫీవరే వస్తుంది. నాకు డౌట్ ఉందండి, సారీ ఫర్ ఇంటర్ఫియర్, నాకు డౌట్ ఉంది. చికెన్ తింటే కరోనా తగ్గుతుందని చెప్పేసి మధ్యలో కరోనా టైంలో ఫస్ట్ వేవ్లో అన్నారు చాలా మంది కూడా. ఆ టైంలో చికెన్ తింటే కూడా వేడి వస్తుంది, వేడి వల్ల కూడా వేడి చేస్తుంది కాబట్టి సో ఫుడ్ అనేది కొంచెం నాన్ వెజ్ అట్లాంటివి ప్రిఫర్ చేస్తే కూడా ఈ కరోనాకి సంబంధించినటువంటి వేరియంట్ కొంచెం తగ్గుతుంది అని చెప్పేసి ఒక అపోహ ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? సో మనం బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం చాలా మంచిదండి. నార్మల్ గా ఎప్పుడైనా ఫీవర్లు కానీ ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే బాడీకి డైజెషన్ కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి సాఫ్ట్ డైట్ యూజువల్లీ మేము డాక్టర్స్ పరంగా న్యూట్రిషన్ అనేది ఫస్ట్ సాఫ్ట్ డైట్ ప్రిఫర్ చేస్తాం. అంటే ఇడ్లీ అరిగిపోయేది ఎట్లా అంటే త్వరగా అరిగిపోతే మంచిది అనమాట. అలాగే చికెన్ కూడా తినొద్దని నేను అన్నాను, కానీ దాంట్లో కూడా మనం ఎక్కువ శాతం ప్రోటీన్స్ అనేది కొంచెం డైజెషన్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి సో బేసికల్లీ మనము ఫుడ్ మంచిగా న్యూట్రిషన్ గానే తినండి. కానీ ఏంటంటే ఎక్కువ కొంచెం ఇప్పుడు ఏంటంటే చాలా మంది వివిధ రకాల కషాయాలు కానీ ఇట్లాంటివన్నీ చెప్పేసేసి బాడీకి తెలియని హర్బల్ కానీ లేకపోతే వాటి ఎఫెక్ట్స్ ఎంత వరకు ఉంటాయో తెలియకుండా ఎక్కువ పసుపు పాలు ఇట్లాంటి అంటే నార్మల్ ఒక మోతాదు వరకు తీసుకోవచ్చు. పసుపు ట్యూమరిక్ అనేది ఒక మోతాదు కొంచెం వరకు తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఎక్కువ స్పూన్లు తీసుకోవడం వల్ల బాడీ కూడా దాన్ని అరిగించుకోవడానికి కూడా ఎక్కువ ఇబ్బంది పడుతుంది కాబట్టి ఫ్యామిలీ అనేది నార్మల్ జాగ్రత్తలు పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్. అతి జాగ్రత్త వల్ల అటు ఫ్యామిలీ పర్సన్ మెయిన్ గా ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతారో వాళ్ళు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు. ఫుడ్ లో కూడా కారాలు ఇట్లాంటివి కూడా కొంచెం తక్కువ శాతం తీసుకుంటే మంచిది. అంటే బిర్యానీ అని మసాలాలని ఇవన్నీ కొంచెం స్పైసెస్ తక్కువ ఉంటే చాలా మంచిదండి. ఫ్రూట్స్ అనేవి కూడా చాలా ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది కాబట్టి ఫ్రూట్స్ మంచిగా తీసుకోవాలి. అలాగే పాలు కానీ లేకపోతే ఫిష్ ఇట్లాంటివన్నీ చాలా ఈజీగా అరుగుతాయి. సో అవి కూడా మంచిగా తీసుకోవచ్చు. బ్యాలెన్స్డ్ డైట్ ఎప్పుడైతే పాటిస్తామో కంపల్సరీ బ్యాలెన్స్డ్ డైట్ మాత్రం కంపల్సరీ. డెఫినెట్లీ రైట్, చికెన్ ఎక్కువ తినద్దండి, మనకు అవసరమైనంత వరకు తింటే చాలు ఒక క్వాంటిటీ. ఓకే ఓకే అండి, రైట్. ప్రతిభ గారు, చివరిగా యాంటీబయాటిక్స్ ని స్వయంగా తీసుకుంటే కనుక ఎలా ఉంటుంది అండ్ తీసుకోవచ్చా తీసుకోకూడదా? యాంటీబయాటిక్స్ అసలు తీసుకోవడం కరెక్ట్ కాదండి. బేసిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కరోనా అనేది వైరస్, యాంటీబయాటిక్స్ అనేది బ్యాక్టీరియాకి వాడేది. సో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబయాటిక్ ఎలా పనిచేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేదో నేను యాంటీబయాటిక్ వేసుకుంటుంది రాసుకుంటే తగ్గుతుందని ఆలోచిస్తున్నారు చాలు. అలా వైరల్ ఇన్ఫెక్షన్ కి యాంటీబయాటిక్ పని చేయదు. సో అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడకండి. నార్మల్ జబ్బు దగ్గులో 85% వరకు వైరల్ ఇన్ఫెక్షన్స్, అలాంటి వాటికి యాంటీబయాటిక్ ఏమీ ఉండదు. సో యాంటీబయాటిక్ వాడకండి, సొంతంగా ఇప్పుడు వాడకండి. ఎక్కడైనా సరే తీవ్రమైన లక్షణాలు వైరల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు అంటే జ్వరము, ఎక్కువ జలుబు, ఎక్కువ ఉన్నాయంటే ఇన్ఫెక్షన్, అట్లా యాంటీబయాటిక్ ఏం పెంచదు. ఇది యాంటీబయాటిక్ వాడడం అనేది మన దగ్గర ఏపీలోనూ తెలంగాణలో దేశం ఇండియాలోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక అతిపెద్ద సమస్య. ఎందుకంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల నిజంగా అవసరమైన వాళ్ళకి అందరూ పెట్టి అది పని చేయట్లేదు. అంటే బ్యాక్టీరియా ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటుంది, బ్యాక్టీరియా రెసిస్టెన్స్ చేసుకుంటుంది. సో అవి పంచట్లేదు, దానివల్ల మనకి ఎక్కువ కోల్పోతున్నాను. అందుకని సింప్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఎవరి వాళ్ళు వాడాలి. అంటే జ్వరం వస్తే పారాసిటమాల్, సిట్రోజిన్, అలా కడుపు అంటే వస్తే అట్లాంటి మోషన్స్ వస్తే సలాడ్ బ్యారల్ అట్లాంటి అలాంటివి మాత్రమే చెప్పండి. అది కాకుండా యాంటీబయాటిక్స్ అది కాదు, అది అనవసరంగా వాడకూడదు. వైరల్ ఇన్ఫెక్షన్ లో యాంటీబయాటిక్స్ పంచి. రైట్, థ్యాంక్ యూ ప్రతిభ గారు, థ్యాంక్ యూ సంధ్య గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి కరోనా మహమ్మారికి సంబంధించినటువంటి కేసులు నమోదవుతున్నాయి. సో ముఖ్యంగా ప్రజలకు ఒకటే చెప్పాలనుకుంటున్నాం ఏంటంటే, మీరు బయటకు వెళ్తే కనుక ఖచ్చితంగా శానిటైజ్ చేసుకోండి అండ్ మాస్క్ తప్పనిసరిగా వాడండి అండ్ భౌతిక దూరం కంపల్సరిగా వాడండి. ఒకవేళ మీరు పానిక్ అవుతే కనుక తగిన సూచనలు అలా సలహాలు మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కానీ మీకు తెలిసినటువంటి డాక్టర్ దగ్గర మీరు వివరాలు తెలుసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలి అండ్ ఇటు గర్భిణీలు కానివ్వండి అట్లాగే వృద్ధులు కూడా ముఖ్యంగా వారైతే దీనికి సంబంధించి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో స్వయం వారు
మెడికేట్ చేసుకుంటే కనుక అది చాలా కష్టంగా ఉంటుంది. సో ఖచ్చితంగా కూడా ఒకవేళ మీకు ఫ్లూగా అనిపిస్తే కనుక, సెన్సేషన్ తెలియకుంటే కనుక, ఒకవేళ మీకు స్మెల్ సెన్సేషన్ తెలియకపోతే కనుక, ఒకవేళ టంగ్ సెన్సేషన్ తెలియకపోతే కనుక ఖచ్చితంగా కూడా డాక్టర్ని కన్సల్ట్ కండి. అండ్ ఐసోలేషన్, హోమ్ ఐసోలేషన్ ఈజ్ బెటర్ దెన్ హాస్పిటల్లో ఉంటే ఖచ్చితంగా మీరు సెట్ అవుతారని చెప్పేసి ఇటు డాక్టర్స్ చెప్తున్నటువంటి అంశం. సో ప్యానిక్ కాకుండా ఇప్పటి నుండే కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే కనుక ఫ్యూచర్లో ఇలాంటి కేసెస్కి సంబంధించి కూడా కొంచెం అవాయిడ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు డాక్టర్స్ అలాగే గవర్నమెంట్ కూడా చెప్తున్నటువంటి అంశం. రైట్, ఇది వాటి స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ